పార్లమెంట్ నడుస్తుంది. ఈ పార్లమెంట్ సెషన్లో హిందువుల పట్ల ఏ విధంగా కొంతమంది కుట్ర చేసి కన్వర్షన్ చేయడానికి లవ్ జిహాద్ గురించి కుట్రలు చేస్తున్నారు. జంగూర్ బాబా అట్లాంటి వ్యక్తులు విదేశాల నుంచి డబ్బులు తెప్పించి మరియు హిందువులని కన్వర్షన్ చేస్తున్నారు. లవ్ జిహాద్ చేసే వాళ్ళకి ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తున్నారు. ఐఎస్ఓలకి ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా జంగూర్ బాబా కాకుండా గోవాలో కూడా ఒక ఆయిషా ఒక లేడీ కూడా అరెస్ట్ అయినది. ఆ లేడీ కూడా ఇట్లాంటి పనులు చేసే ఆమె అరెస్ట్ అయింది. ఆ లేడీ టార్గెట్ కూడా ఒక టార్గెట్ ఉండే, హిందువులని కన్వర్ట్ చేయాలి. జంగూర్ బాబా ఆయన ఇంట్రకేషన్లో ఆయన ఓపెన్గా యాక్సెప్ట్ చేసిండు, గజ్వాయ్ హిందూ చేయాలి, అదే మా టార్గెట్. భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి, అదే మా టార్గెట్. ఒక్క హిందూ కూడా భారతదేశంలో ఉండకూడదు, అన్ని హిందువులు కూడా ముస్లిమ్స్గా మారిపోవాలి, అదే మా టార్గెట్. ఆయన ఇంట్రికేషన్లో యాక్సెప్ట్ చేసిండు. ఇవాళ పార్లమెంట్ నడుస్తుంది. చాలా మంది ధర్మం పట్ల మాట్లాడే అట్లాంటి పార్లమెంట్ సభ్యులకి నా ఒక నివేదిక, మీరు ప్రధానమంత్రి మోదీ గారికి అమిత్ షా గారికి ఒక రిక్వెస్ట్ చేయండి, ఒక బిల్ పెట్టండి, ఒక కఠినమైన ఒక చట్టం తయారు చేయండి. ఎవరైనా హిందువులని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయనకి ఉరి శిక్ష పడే అట్లాంటి ఒక చట్టం తీసుకొని రండి. మీరు ఒక బిల్ గురించి ఒక మంచి చట్టం గురించి మీరు నివేదిక చేయాలని ఆల్ పార్లమెంట్ సభ్యులకి నా ఒక నివేదిక. ఒకవేళ అట్లాంటి మీకు అవకాశం దొరకకపోతే ఒక ప్రైవేట్ బిల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఒక ప్రైవేట్ బిల్ పెట్టండి. ఇవాళ ఆల్ పార్లమెంట్ సభ్యులకి ఒక్క నా రిక్వెస్ట్, హిందువులు ఉంటేనే మీరు పార్లమెంట్ సభ్యులు అవుతున్నారు, మీరు ఎంపీగా గెలుస్తున్నారు. హిందువులు లేకపోతే మళ్ళా మీ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ దేవుడు ఆశీర్వాదం వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల మీరు పార్లమెంట్ సభ్యుడు అవుతున్నారు. ఢిల్లీలో పోయి పార్లమెంట్లో దేశ రక్షణ గురించి, దేశం బాగుపడాలి అట్లాంటి ఒక మంచి ఒక పార్లమెంట్లో కూర్చొని మీరు చర్చలు చేస్తున్నారు. అదేవిధంగా మన హిందూ ధర్మం పట్ల కానీ, మన దేశం పట్ల కానీ, లవ్ జిహాద్ కన్వర్షన్ గురించి కూడా మీరు చర్చ చేయాలి పార్లమెంట్లో అని అన్ని పార్లమెంట్ సభ్యులకి నా ఒక నివేదిక.